హాయ్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే చారు ఎలా పెట్టాలో ఈరోజు మన ఛానల్ అయితే చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని చింతపండు, వాము, టమాటాలు అయితే ఇలా పిసికేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ అయితే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. బాగా మరుగుతాయి. ఇవైతే మా నాన్న అయితే వేట నుంచి వచ్చారండి. చేపలు అయితే తీసుకొని ఫ్రెష్గా ఉన్నాయి చేపలు అయితే. వీటిలో కారము, ఉప్పు, ఇది ఫిష్ మసాలా అండి. ఇది ఎలా చేసుకోవాలి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చేపలకి ఒక్క మసాలా పెట్టేస్తే చాలు. చేపలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ మసాలాను మొత్తం చేతితో అయితే చేపలకి మొత్తం అంటుకునేలాగైతే బాగా కలుపుకోవాలి. ఈ చేపల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కోసుకోవాలండి. చేపలని అయితే విడిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా వెడల్పులాంటి కడాయిలోనూ ఆయిల్ పోసుకొని చేపలని లైన్గా అయితే వేసుకోవాలి. ముక్కలన్నీ కూడా విడిపోవండి, చక్కగా ఉంటాయి. ఇవి వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక్క మసాలా వల్ల. ఒక్క మసాలా ఉంటే చాలండి. చికెన్లోకి, ఫిష్లోకి, అన్నింటిలోకి ఆ మసాలా అనేది చాలా బాగుంటుంది. మీకు మసాలా ఎలా చేసుకోవాలనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే దాన్ని ఎలా చేసుకున్నాను అనేది ఆ రెసిపీ అయితే మీకైతే వీడియో తీసేదైతే పెడతానండి. చూసారా, ఇలా లైన్గా అయితే వేసేసుకోవాలి. చేపలన్నీ కూడా చక్కగా అన్నీ ఒకేసారి వేగిపోతాయండి, విడిపోవు లైన్గాన. ఇలా వాటి కడాయిలో అయితే అన్నీ చక్కగా వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి. చేపలు అయితే విడిపోవండి, చక్కగా అలా ఉంటాయండి. చూసారా, ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసుకోవాలి. లేకపోతే ఆయిల్ అనేది మొత్తం అంతా తూలుతుందండి. మూత పెట్టేసుకుంటే, సిమ్లో పెట్టేసుకుంటే అవే అలా వేగుతాయండి. చారు మెరిగిపోయిందండి. ఇప్పుడైతే నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. తాలింపుకి వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వాము, జీలకర్ర, మెంతులు అయితే వేసేసుకుంటున్నానండి. ముందుగా అయితే వెల్లుల్లిపాయ అయితే వేసేసుకుంటున్నాను. చారు అనేది అయితే మా అత్తయ్య గారు అయితే చాలా బాగా పెడతారండి. ఆమెను చూసి నేను అయితే నేర్చుకున్నాను చారు పెట్టడం అనేది. ముందుగా చారులో అయితే ఇంగువ, వాము, మెంతులు అనేది వేసుకుంటారు. ఆ వేయడం వల్ల చారుకి అనేది చక్కగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి. ఇంగువ వేసుకోగానే చారు మంచి స్మెల్ అనేది వస్తుందండి. చారు మొత్తం చాలా బాగుంటుంది ఒక ఇంగువ వేసుకోవడం వల్ల. ఇంగువ లేకపోతే చప్పచప్పగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఇంగువ అయితే మా అత్తయ్య గారు ఎక్కువ యూస్ చేస్తారండి చారులోకి. అసలు ఇంగువ లేనిది చారు అయితే తాలింపు పెట్టరు, అంత బాగా పెడతారు చారు. ఇదైతే చారు మసాలా పౌడర్ అండి. ఇది ఎలా చేసుకుని దీన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని రెసిపీ, దీని పొడి కూడా నేను వీడియో తీసైతే పెడతాను. ఇలా కలిపేసుకున్న తర్వాత చారు వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సూపర్గా, ఈజీగా, చాలా టేస్టీగా అయితే చారు అనేది ఉంటుందండి. వేరే ఏ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది చారు. ఇది ఒక్కటితో మా పిల్లలతో చక్కగా అన్నం తినేస్తారు, చారు చేపలతో. అంత బాగుంటుందండి. మన వీడియోలో అయితే ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా కుక్ ఎలా చేయాలనేది దీన్ని మన వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు అంత సరిపోయింది లేదో చూసుకుంటే సరిపోతుందండి. ఈ లోపల చేపలనే చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మెల్లిగా ఒక పక్కన ఇంకో పక్కకు తిప్పేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గా ఈజీగా ఇలా అనేది చేసేసుకోవచ్చు. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే మాకైతే కలుగుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా అనేది స్టార్ట్ చేసాం. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసారండి, చేపలన్నీ మెల్లిగా అనేది ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకోవాలి, లేకపోతే అవి తూలుతాయండి.